నవయువ నిర్మాణ్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక శ్రీమంతాలు మరియు అన్నప్రసన్న కార్యక్రమం జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ మెహబూబ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నవీన్ యాదవ్ అట్టహాసంగా నిర్వహించారు. ఘనంగా సామూహిక సీమంతాల్లో గర్భిణీలు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2000 మందికి సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలకు చీరలు, పండ్లు, పూలు, మిఠాయిలు పంపిణీ చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన నవీన్ యాదవ్ ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈ 3 రికార్డు సాధించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వాణిరెడ్డి, ఎమ్మెల్సీ అజారుద్దీన్, ఫైమ్ ఖురేషి, మైనార్టీ చైర్మన్, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి, గద్దెర వెన్నెల, కోట నీలిమ, ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ విశ్వనాథం, బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ, దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మరి ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మా యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా నవయువ నిర్మాణ్ ఫర్ ఎ బెటర్ సొసైటీ ఫర్ బెటర్ లివింగ్ అని చెప్పి 16 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అందులో భాగంగా ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ న్యూట్రిషన్ వీక్ సెప్టెంబర్ 1 to 7 పౌష్టిక ఆహార దినోత్సవాల సందర్భంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి పౌష్టిక ఆహారం అందించాలనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఈ న్యూట్రిషన్ వీక్ లో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు మంచి ఆహారం ప్రెగ్నెంట్ ఉమెన్ కి అందించడం, అలానే వాళ్ళకి శ్రీమంత కార్యక్రమం చేస్తూ ఉంటారు. మేము ఇది స్టడీ చేసినప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం నాకు ఇది ఒక ఐడియా నా నాలెడ్జ్కి వచ్చినప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ మేము 100-200 మందికి సామూహిక శ్రీమంతాలు చేస్తా ఉన్నాము. మరి ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మా సంస్థ ద్వారా అలానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇద్దరు కలయికలో చేసినటువంటి కార్యక్రమం ఇది. ఈరోజు ఎంటైర్ జూబ్లీహిల్స్ లో దాదాపు 1530 ప్రెగ్నెంట్ ఉమెన్ ని, అంటే 5th, 6th మంత్ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఎవరైతే వాళ్ళు శ్రీమంత కార్యక్రమాలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఐడెంటిఫై చేయడము, వాళ్ళకి మంచి ఆహారం అందించడము, ఒక తెలుగు సాంప్రదాయ ప్రకారం వాళ్ళకి శ్రీమంత కార్యక్రమం చేయాలనే ఆలోచనతో ఈరోజు ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించబడింది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. క్రిస్మస్ కావచ్చు, దసరా కావచ్చు, బతుకమ్మ కావచ్చు, సంక్రాంతి సంబరాలు కావచ్చు, అన్ని రకాల ఫెస్టివల్స్ ని కూడా మేము కలయికగా ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండాలనే ఉద్దేశంతో వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ ద రిలీజియస్ ఫెస్టివల్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నటువంటి యూత్ ని వాళ్ళని ఆదుకోవడానికి వాట్ వీ కెన్ డూ ఇస్ కోచింగ్. టాలెంటెడ్ యంగ్స్టర్స్, టాలెంటెడ్ స్టూడెంట్స్ కి వాట్ వీ కెన్ సపోర్ట్ ఇస్ జస్ట్ ఫర్ కోచింగ్ ఆర్ మెటీరియల్ దట్ వీఆర్ డూయింగ్. అందులో టాలెంట్ ఉన్న వాళ్ళు, హార్డ్ వర్క్ చేసేటోళ్ళు, దే ఆర్ అచీవింగ్ దర్ టార్గెట్స్, దే ఆర్ రీచింగ్ దర్ గోల్స్. సో వేరియస్ సోషల్ యాక్టివిటీస్ మా ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇంకేమైనా కొత్త ఆలోచనలు, ఇంకేమైనా సమాజానికి ఉపయోగపడేటి, ఎస్పెషల్లీ యూత్ కి మంచి ఫ్యూచర్ ఉండేటటువంటి ఆలోచనలు తప్పకుండా చేస్తాం. అండ్ నెక్స్ట్ మా ఫాదర్ కోరిక, మా ఫాదర్ ఇంట్రెస్ట్ అండ్ నా చిన్నప్పటి నుండి కూడా ఇంట్రెస్ట్, we want to give free passports, free licenses for only women. టాలెంట్ ఉన్నటువంటి ఉమెన్ కి ఎంకరేజ్ చేయాలని సమాజంలో మా డాడీ ఇంట్రెస్ట్ అది ఉమెన్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, ఇటువంటి చేపి అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా భవిష్యత్తులో చేస్తాం. ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ అన్నప్రసన్న కార్యక్రమం కూడా చేసినాం. చిన్నపిల్లలకి దాదాపు 200 మంది చిన్నపిల్లలకి అన్నప్రసన్న కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఒక సోదరుడిగా నా వంతు బాధ్యతగా ఈ సమాజంకి ఉపయోగపడాలనే ఒక ఆలోచనతో, అదే భావనతో నా తోటి అక్కా చెల్లెల లెక్క వీళ్ళకు ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి చేసినాము. దీనికి సహకరించినటువంటి నా తల్లిదండ్రులు కస్తూరి యాదవ్, శ్రీశైలం యాదవ్ గారు, నా భార్య వర్ష, నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, చిన్ననాటి స్నేహితులు, నా ఫాలోవర్స్, నా కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా దీని గురించి గత 20 రోజుల నుండి బాగా శ్రమించినారు. వాళ్ళందరూ కూడా నా మనసారా కృతజ్ఞతలు. ఇంత పెద్ద కార్యక్రమం దాదాపు 5-6 వేల మంది, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, చిన్నారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇది ఒక పండగ వాతావరణం ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏర్పడడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తారు.
ఎవ్రీబడి అందరు కూడా ఒక కుటుంబంలో జరుగుతున్నంత సంతోషం నేను గమనించినాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అందరి కష్టం యొక్క కృషి ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క సంతోషమైనటువంటి వాతావరణం అందరూ కూడా నేను మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా మంది మహిళలను ప్రెగ్నెంట్ ఉమెన్ ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి యశస్విని రెడ్డి ఎమ్మెల్యే, నేరెళ్ల శారద ఉమెన్ కమిషన్ చైర్మన్, అనేక చైర్మన్స్ అండ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి విశ్వనాథం గారు, మరి మా శర్మ సార్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలకి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ అండ్ పత్రికా సోదరులు కూడా మీ అందరూ సహకారం కూడా చాలా ఉంది. కొద్ది ఇన్ఫర్మేషన్ రావడానికి కొద్ది అక్కడక్కడ పత్రికా సోదరులు కూడా మాకు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కి సంబంధించి చిన్నారులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినారు. సో వాళ్ళందరూ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తానికి ఈ ప్రోగ్రాం విజయవంతమైనందుకు అందరికి కూడా ధన్యవాదాలు. ఒక కార్యక్రమం అనేటువంటి ఆలోచనతో వచ్చాను, కానీ ఎప్పుడైతే నా కారు వచ్చి అక్కడ ఆగిందో ఈ రకంగా అరటాకులతో బంతి పూల దండలతో అంటే నిజంగానే మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటే అన్నప్రాసన కానివ్వండి, శ్రీమంతం కానివ్వండి, మనం ఏ రకంగా అయితే చేయాలి ఒక పద్ధతి ప్రకారంగా అనుకుంటామో అన్ని పద్ధతులు ఫాలో అయ్యి ఆ వచ్చినటువంటి ఆడపడుచులకు ఎవరో పార్టీకి సంబంధించిన వారు లేకపోతే ఒక సోషల్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతో చేస్తున్న వాళ్ళు చేసినట్టుగా కాకుండా వారి తల్లి గారి ఇంటికి వెళ్తే నిజంగానే ఒక తమ్ముడు దగ్గర ఎలా చేస్తాడో ఆ రకంగా చేసినందుకు ముందుగా నేను నవీన్ కి అభినందిస్తున్నాను. అంతేకాకుండా నవీన్ తో పాటుగా ఇక్కడ వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మంది ఉన్నారు కాబట్టి అందరి పేర్లు తీసుకోవడము సాధ్యం కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పేరు తీసుకున్నట్టుగానే భావించి తమ్ముడితో పాటుగా ఉండి తనకు సపోర్ట్ చేసినందుకు, అంతేకాకుండా ఏదో ఇక్కడ యూసుఫ్ కూడా లేకపోతే హైదరాబాద్ ఈ దగ్గర వాళ్ళు వచ్చారు అనుకుంటే కాదు, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుండి కూడా ఇందులో పాల్గొనడానికి వచ్చినందుకు నిజంగా వాళ్ళందరినీ ఇక్కడ వచ్చే విధంగా చేసుకున్నందుకు కూడా ఆ టీం ఎవరైతే సపోర్టివ్ గా ఉన్నారో వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈ ఒక్క యాక్టివిటీగా తను ఈ రకంగా చేయగలిగాడు అంటే తనకు ఒక బాధ్యత కనుక ఇస్తే ఏ రకంగా ప్రజలకు సేవ చేయగలడో దీని ఒక్క దాని ద్వారా అది నిదర్శనం అనేటువంటి మాటని చెప్పుకుంటూ మనము ఉమెన్ కమిషన్ అనగానే ఇవాళ పబ్లిక్ లో స్టూడెంట్స్ ఇష్యూ సెక్యూరిటీ అనేటువంటిది ఎక్కడ వెళ్ళినా కానీ పబ్లిక్ దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఈ సందర్భంలో ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే అన్నప్రాసన అనేది ఇక్కడ జరిగింది కాబట్టి మనము ఒక పాపకు కానివ్వండి బాబుకు కానివ్వండి ఒక మంచి చెడు అనేది నేర్పించడము ఆ మొదటి తొలి రోజు ఏదైతే అన్నప్రాసనతో మనం ఆ ముద్దతో మొదలు పెడతామో దాంతో మంచి చెడులు నేర్పించి మీ పిల్లలని పెంచాల్సిందిగా ఈ సందర్భంగా నేను సొసైటీకి అందరికీ ఈ మాట చెప్తా ఉన్నాను. మీ పిల్లలను పెంచాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఏదో ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది వాళ్ళ సొసైటీలో అనుకుంటూ ఉంటే చాలా మంది మగ పిల్లలు కూడా హాస్టల్స్ లో చదివే వాళ్ళు, స్కూల్స్ నుండి బయట జాబ్ చేసే వాళ్ళు కూడా ఉమెన్ కమిషన్ అయినా సరే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో చాలా కాల్స్ వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ వేదిక నుండి చెప్పేది ఒకటే, ఆడ కానివ్వండి మగ కానివ్వండి సొసైటీలో సమానంగా బ్రతికేటువంటి అర్హత ఉంది కాబట్టి ఆ అర్హతని మనము ఈ సొసైటీ అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ ధైర్యం నింపి మంచి చెడులు నేర్పించి ఆ తర్వాత సొసైటీలోకి ఇదిగోండి నా బాబుని లేదా పాపని ఇన్ఛార్జ్ విశ్వనాథన్ గారికి, తమ్ముడు నవీన్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న మా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ప్రతిష్టలు మా స్త్రీ యూతులకు అందరికీ వందనాలు. వేదిక ముందున్న అక్కలు చెల్లెలు, ఈరోజు శ్రీమంతం కోసం వచ్చిన చెల్లెలు, అట్లాగే అన్నప్రసన్న జరుగుతున్న ఫ్యామిలీస్ అందరికీ వందనాలు తెలియజేస్తూ మాసానాడో గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి అత్తతో చూడలేదో ఓలచ్చ గుమ్మడి మగుడు ముద్దాడాలే ఓలచ్చ గుమ్మడి. ఈనాటికి కూడా స్త్రీకి
ఆ గౌరవం దక్కట్లేదు. ఈనాటికి కూడా స్త్రీకి సమానత్వం లేదు, ఈనాటికి కూడా స్త్రీకి ఇంకా సమాజంలో గౌరవం లేదు. అలాంటి సమయంలో ఎంతో జీవితంలో ఒక స్త్రీకి ఎంతో ముఖ్యమైన ఘట్టం ఈ శ్రీమంతం. ఎంతో ఆశలు కడుపులో రేపు రానున్న నవతరాన్ని తన కడుపులో మోస్తున్న ఆ తల్లిని, ఆ చెల్లిని గౌరవిస్తూ, తన గౌరవాన్ని కాపాడుతూ తనకు ఒక చిరు ఆనందం ఇవ్వాలని నవీన్ తమ్ముడు 2000 చెల్లెలకు శ్రీమంతం జరపడం అనేది తమ్ముడికి నేను ప్రత్యేక గుండెల నిండా వందనాలు తెలియజేస్తున్నాను. మనము సమానత్వం అంటే బయట చెప్పడం కాదు, సమానత్వము మన ఇంటి నుంచి మొదలవుతుంది. సమానత్వం మన పల్లెను, మన ఊరిని, మన సమాజాన్ని కాపాడంలో ఉంటుందని తెలియజేస్తూ యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్న నవీన్ తమ్ముడికి నేను వందనాలు తెలియజేస్తూ, అట్లనే మా బాబాయ్ చిన్న శ్రీశైలం యాదన్న అన్నకు కూడా ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ చేస్తూ ప్రజల్లో చైతన్యవంతం చేస్తున్నందుకు నేను ప్రత్యేక వందనాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. నవీన్ యాదవ్ గారితో నేను తీసుకోవడం ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నేను జరుగుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు.